ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మమ్మల్ని కన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మమ్మల్ని ఇంతవరకు ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను ప్రసాదించి సజీవులుగా ఉంచి ఈ సాయంకాల వేళ మీ పిల్లలమైన మేము ఈ గుడిమలంక గ్రామంలో చిన్న మందగా కూడుకొని తండ్రి, మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి విలువైన మాటలను, అమూల్యమైన మాటలను, శక్తి కలిగిన మాటలను మరొక్కసారి మేమందరము కూడా వినటానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతకటానికి, మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి ఈ అవకాశమును బట్టి, ఈ ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును, మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి నాయన. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసే వరంగా ఉండకుండా విన్న మాటలను అర్థం చేసుకుని గ్రహించి ఆ మాటల ప్రకారంగా మేమందరం బ్రతుకుతూ మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీ నామమునకు కీర్తి కలగజేస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అంత క్షేమంగా ఉన్నారండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు నిరీక్షణ కలిగి ఉన్నావా, నిరీక్షణ కలిగి ఉన్నావా అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియులారా, నిరీక్షణ కలిగి ఉన్నావా? నిరీక్షణ అంటే అర్థం తెలుసండి? నిరీక్షణ అంటే అమ్మా, నిరీక్షణ అనగా ఎదురు చూడటం. ఏమండి? నిరీక్షణ అనగా ఎదురు చూడటం అని అర్థం. ఈ ప్రపంచంలో చాలామంది పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో నిరుద్యోగులు ఎక్కువైపోయారు. ఏమండి? చదువులైతే చదివేశారు కానీ ఉద్యోగాలు లేక ఎప్పుడు ప్రభుత్వం వారు నోటిఫికేషన్ వేస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఏదో మెగా డిఎస్సి అని ఏదో ప్రకటించారు కదా, దానికోసం కొన్ని వేల మంది ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వేస్తారా, ఎప్పుడు రాద్దామా, ఎప్పుడు ఉద్యోగం సంపాదిద్దామా, ఎప్పుడు లైఫ్లో సెటిల్ అవుదామా అని చాలామంది పాపం ఆశతో ఎదురు చూస్తున్నారు. కోచింగ్లకు వెళ్తున్నారు, రాత్రి అనగా పగలనగా చదువుతున్నారు ఉద్యోగం సంపాదించాలని. ఏమ్మా? అలాగే మరికొంతమంది విదేశాలకు వెళ్ళడం కోసం, వీసాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏమండి? వీసా ఇంకా రావట్లేదు, వీసా త్వరగా వస్తే బాగుండు, త్వరగా వెళ్ళి త్వరగా లైఫ్ సెటిల్ చేసుకోవాలని ఎదురు చూసే వారు కూడా చాలామంది ఉన్నారు పిల్లలు. అలాగే అబ్బాయిలు కానివ్వండి, అమ్మాయిలు కానివ్వండి, వయసుకు వచ్చిన వారు వివాహం విషయంలో మంచి అమ్మాయి దొరకాలని ఎదురు చూసేవాళ్ళు ఉంటారు, మంచి అబ్బాయి దొరకాలని ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. ఇలా ఎదురు చూసి ముదురు టంగనాలు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు పెళ్ళిళ్ళు అవ్వకుండా. ఏమండి? వచ్చినది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోకుండా ఇంకా మంచిది కావాలి, ఇంకా మంచిది కావాలి, ఇంకా మంచిది రావాలని ఎదురు చూసి చివరికి పెళ్ళి అవ్వకుండా అలా ఉండిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారో లేదు కానీ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఏమ్మా? కాబట్టి నిరీక్షణ అంటే ఎదురు చూడటం అన్నమాట. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలారా,
గల్ఫ్ దేశంలో ఉన్న కొంతమంది కోసం స్వదేశంలో ఉన్న వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. తల్లుల గురించి కానివ్వండి, తండ్రుల గురించి కానివ్వండి, మా నాన్నగారు ఎప్పుడు వస్తారా అని పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. మా అమ్మగారు ఎప్పుడు వస్తారా అని పిల్లలు ఎదురు చూస్తారు. నా భర్త ఎప్పుడు వస్తాడా అని భార్య ఎదురు చూస్తూ ఉంటుంది. నా భార్య ఎప్పుడు వస్తుందా అని భర్త ఎదురు చూస్తూ ఉంటాడు. దీనిని ఏమంటారు అంటే నిరీక్షణ అంటారు. ఇప్పుడు ఇంతకీ క్రైస్తవులమైనటువంటి మన నిరీక్షణ ఎవరి కోసం? ఏమండి, మనకంటూ ఒక నిరీక్షణ ఉంది, ఉంది. ఎవరి కోసం మన నిరీక్షణ? ఎవరి కోసం అమ్మా? యేసుక్రీస్తు వారి కోసం. ఆయన ఎప్పుడు వస్తారా అని మనం ఎదురు చూస్తున్నాం. అది మన నిరీక్షణ. ఎందుకంటే ఆయన వస్తేనే మనం పరలోకానికి వెళతాం. ఆయన రాకపోతే ప్రపంచంలో ఎవ్వరూ కూడా పరలోకానికి వెళ్ళే ప్రసక్తే లేదు. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఏ ఒక్కరైనా సరే పరలోకానికి వెళ్ళాలంటే క్రీస్తు ద్వారా మాత్రమే పరలోకానికి వెళతాం. ఎందుకంటే నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాలేడు అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారి ద్వారానే మనం పరలోకానికి వెళతాం. ఇక మనకు నిరీక్షణ ఎలా కలుగుతుంది? ఏమండి, మనకు నిరీక్షణ ఎలా కలుగుతుంది అనేది ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి. బైబిల్ లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు జాగ్రత్తగా విని గ్రహించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక, అక్కడ ఆగాలందరూ. ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక అంటే మనకు నిరీక్షణ అనేది ఎలా కలుగుతుంది? అందరూ చూస్తున్నారా మాటలు? అందరూ జాగ్రత్తగా వినాలి. ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక అన్నాడు. అంటే క్రైస్తవులమైనటువంటి మనకి నిరీక్షణ ఎలా కలుగుతుంది అని మనం ఆలోచించగలిగితే ఎలా కలుగుతుంది? సువార్త వలన అనే పదం ఉంది అక్కడ. ఏమండి, అంటే సువార్త వలన మనకు నిరీక్షణ కలుగుతుంది. ఇంతకీ సువార్త అంటే ఏంటి అమ్మా? సువార్త అంటే వాక్యం. అలాగే సువార్త అంటే మరొక అర్థం కూడా ఉంది. అది కూడా చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. సువార్త అంటే ఏంటో అక్కడ రాయబడింది. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడిను. ఇది సువార్త. మీరు 15వ అధ్యాయం 1వ వచనం చూస్తే, మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను అన్నాడు. సువార్తను తెలియపరుస్తున్నాడు అంటే ఇంతకీ ఏంటా సువార్త అంటే 3-4 వచనాల్లో చెప్పాడు చూడండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. దేని ప్రకారం? లేఖనముల ప్రకారం. లేఖనములు అంటే పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా దేవుడు ఎన్నో ప్రవచనాలు ప్రవచించాడు. ఆ ప్రవచనాల ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభులు వారు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడిను. ఇది సువార్త. యేసుక్రీస్తు వారు మన పాపాల కోసం చనిపోయాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి 3వ దినాన లేపబడ్డాడని నిత్యము మనం వింటూనే ఉండాలి. అర్థమవుతుందండి? ఏదో ఒకసారి వినేసి వదిలేస్తే మనకి నిరీక్షణ అనేది
ఉండదు. ఉంటుందండి? ఉండదు. మనం నిత్యము జీవితాంతము మన తుది శ్వాస విడిచిపెట్టే వరకు కూడా ఈ యేసుక్రీస్తు వారు మన పాపాల కోసం మరణించాడని, యేసుక్రీస్తు వారు మన పాపాల కోసం చనిపోయాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి 3వ దినాన్న లేపబడ్డాడనే సంగతిని మన జీవితాంతం వింటూనే ఉండాలి. అప్పుడు మనకి ఏం కలుగుతుంది? నిరీక్షణ అనేది కలుగుతుంది. అంతేనా? జీవితాంతం మనం తింటూ ఉంటేనే మన శరీరానికి ఏమొస్తుంది? శక్తి వస్తుంది. ఏదో ఒకసారి తినేసి ఇంక సరిపోద్దులే అనుకుంటే శక్తి వస్తుందా? శక్తి రాదు మనకి. జీవితాంతం మన శరీరానికి శక్తి రావాలంటే ఎలా తినాలో, మన ఆత్మకి శక్తి రావాలంటే, మన ఆత్మకి విశ్వాసం కలగాలంటే, మన ఆత్మకి నిరీక్షణ రావాలి అంటే జీవితాంతము కూడా క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి లేపబడ్డాడని జీవితాంతం వింటూనే ఉండాలి. అప్పుడు మనకి ఏం కలుగుతుంది? నిరీక్షణ అనేది కలుగుతుంది. ఈ నిరీక్షణ నుండి మనం తొలగిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఏమండి? ఈ నిరీక్షణ నుండి మనం తొలగిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనిన దానిని నిశ్చలముగా పట్టుకుందాము. అమ్మ తీసారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23. అందరూ చూడాలి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన వాడు ఎవరు? దేవుడు. ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనిది నిశ్చలముగా పట్టుకుందాము. అమ్మ, మనం ఒప్పుకొనిది నిశ్చలముగా పట్టుకుందాము. అందరూ చూడాలన్నమాట. 23వ వచనం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై, ఆ పదం చాలా ఇంపార్టెంట్. మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనిన దానిని నిశ్చలముగా పట్టుకుందాము. మనం ఒప్పుకొనిన దానిని నిశ్చలముగా పట్టుకోవాలట. నిరీక్షణ కోసం మనం ఒప్పుకొనిన దానిని ఏం చేయాలట? నిశ్చలముగా పట్టుకోవాలట. ఏమండి? ఏం ఒప్పుకున్నాం మనం? ఏమండి? ఏం ఒప్పుకున్నాం? దేన్ని పట్టుకోవాలి మనం? చూసారా బైబిల్ ఎలా ఉందా? ప్రియమైన దేవుని పిల్లలారా, నిరీక్షణ ఎలా కలుగుతుందని చూసాం. సువార్త వలన కలుగుతుంది అన్నాడు. ఆ సువార్త నుండి మనం తొలగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలట? ఏమండి? దాన్ని నిశ్చలముగా పట్టుకోవాలంట. మనం ఒప్పుకునే దాన్ని ఏం ఒప్పుకున్నాం, మనం ఎప్పుడు ఒప్పుకున్నాం అనేది చూడగలిగితే రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. ఏం ఒప్పుకున్నామో అక్కడ రాయబడింది చూడండి. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. ఇది మనం ఎప్పుడు ఒప్పుకున్నాం? బాప్తిసం ఒప్పుకున్నాం. అవునా? బాప్తిసం తీసుకునే ముందు సంఘం ఎదుట అందరి ముందు నిలబడి ఒప్పుకున్నాం. ఏమని? యేసు ప్రభువని. ప్రభు అంటే రాజు. ఎవరికి రాజు? రాజులకే రాజు, ప్రపంచానికే రాజు. ఆత్మ సంబంధమైన రాజు ఆయన, భౌతిక సంబంధమైన రాజు కాదు. యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన నీవు రక్షించబడదువు. దీన్ని ఎప్పుడు ఒప్పుకున్నాం మనం? ఏమంటే బాప్తిసంలో ఒప్పుకున్నాం. యేసుక్రీస్తు వారి ప్రభువును నోటితో ఒప్పుకున్నాం. దేవుడు ఆయనను మృతుల్లో నుండి తిరిగి లేపనని మన హృదయంలో విశ్వసించాం. ఇది బాప్తిసం ద్వారా ఒప్పుకున్నాం. దీన్ని ఏం చేయాలంటే మనం ఏమండి? నిశ్చలముగా పట్టుకోవాలి. మనం ఒప్పుకునే దానిని నిశ్చలముగా పట్టుకోవాలి. ఎప్పటి వరకు? మనం మరణించే వరకు, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు కూడా
మనం ఒప్పుకున్న దానిని గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే లేకపోతే మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోకపోతే నిరీక్షణ నుండి ఏమైపోతాం, తొలగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఒప్పుకున్నటువంటి ఒప్పుకోల్ని మర్చిపోతూ ఉంటాం. అప్పుడప్పుడు వివాహంలో ఒప్పుకున్నటువంటి ఒప్పుకోళ్ళు ఉంటాయి. భార్య భర్తలు ఏం చేస్తూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు. ఏమండి, రోగమైనా, బాధ అయినా, శ్రమ అయినా, ఇబ్బంది అయినా కడవరకు నీతోనే అని ఒప్పుకుంటారు. అక్కడ ఒప్పుకుంటారండి. కొంతకాలం తర్వాత ఏం చేస్తారు, ఒప్పుకున్నటువంటి ఆ ఒప్పుకోల్ని మర్చిపోయి మరలా వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని భయంకరమైనటువంటి పాపపు కార్యక్రమాలు చేసి క్రైస్తవులు కోకొల్లలుగా ఉన్నారు పిల్లలు. కాబట్టి మనం ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలను చూసారా, దీన్ని ఎప్పటికీ కూడా మనం ఏం చేయకూడదు, మర్చిపోకూడదు, నిశ్చలముగా పట్టుకోవాలి. లేకపోతే నిరీక్షణ నుండి తొలగిపోయే ప్రమాదం ఉంది. దేవుని కృప ప్రపంచ క్రైస్తవులకు ఈ నిరీక్షణ కోసం ఏమని బోధిస్తుందో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం దేవుని కృప ఏమని బోధిస్తుందో ఒకసారి మన బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11, 12. ఎలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, ఎవరెవరికంట, సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై ఏమని బోధిస్తుందట, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, దేన్ని విసర్జించాలట, మనం దేవుని కృప ఏమని బోధిస్తుందని చెప్తున్నాడు చూడండి. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, ఒకవేళ మనలో భక్తిహీనత ఉంటే, దురాశలుంటే వాటిని ఏం చేయాలి, విసర్జించేయాలి, విడిచిపెట్టేయాలని చెప్తుంది దేవుని వాక్యం. విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, నిరీక్షణ ఎలాంటిదట, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, ఎవరి కోసం ఎదురు చూడాలి మనం, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. దేవుని కృప మనకి ఏమని బోధిస్తుందంటే, యేసుక్రీస్తు వారి రాకడ కోసం మనం ప్రత్యక్షత కొరకు, అంటే ఆయన రాకడ కోసం మనం ఎలా ఎదురు చూడాలట, స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధితో, నీతితో నీతిమంతులుగా బ్రతుకుతూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, మన నిరీక్షణ ఎవరి కోసం అంటే యేసుక్రీస్తు వారి రాకడ కోసం. ఆయన రాకడ కోసం మనం ఎలా ఎదురు చూడాలి అంటే, ఎలా ఎదురు చూడాలట, స్వస్థ బుద్ధితో ఎదురు చూడాలి, నీతిగా మనం బ్రతుకుతూ ఎదురు చూడాలి, భక్తితో మనం బ్రతుకుతూ ఎదురు చూడాలని దేవుని కృప మనకేమని బోధిస్తుందట, ఆ విధంగా బ్రతకాలని మనకి బోధిస్తుందట. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు ప్రపంచ క్రైస్తవులకు స్వస్థ బుద్ధి ఉందా? ఏమండి, స్వస్థ బుద్ధి ఉందా? అలాగే ఇంకా ఏం చెప్పాడు అక్కడ, నీతిగా బ్రతికే వారు ఉన్నారా? నీతిగా బ్రతుకుతున్న వారు ఉన్నారా? అలాగే భక్తిగా బ్రతికే వాళ్ళు ఉన్నారంటే ఉన్నారండి. క్రైస్తవ్యాన్ని చూస్తుంటే మనకు అర్థమైపోతుంది ఉన్నారా లేదు. ఏమండి, స్వస్థ బుద్ధి కలిగిన వారు లేరు, నీతిగా బ్రతికేవారు కనబట్టలేదు, అలాగే భక్తిగా బ్రతికేవారు కూడా కనబట్టలేదు. అందరూ నామకార్థ క్రైస్తవులే, అందరూ వేషధారులే, అందరూ మోసగారులే, పైకి భక్తి. ఏమండి, కానీ వారు చేసే కార్యక్రమాలన్నీ కూడా వాక్యానికి విరుద్ధమైన కార్యక్రమాలు, దేవునికి నచ్చని కార్యక్రమాలు, దేవుడు మెచ్చని కార్యక్రమాలు చేసేవారుగా ఉన్నారు తప్ప, అమ్మో పైన పరలోకం అనేది ఒకటి ఉంది, అక్కడి నుంచి దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను చాలా జాగ్రత్తగా బ్రతకాలనే ఆలోచన కలిగి బ్రతికేవారు లేరు. ప్రియమైన దేవుని పిల్లలారు, రోజు రోజుకి క్రైస్తవ్యం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది, దుష్టత్వంలోకి
వెళ్ళిపోతుంది. ఉన్న భక్తి కాస్త పోతుంది, రోజు రోజుకి ఉన్న విశ్వాసం కాస్త తగ్గిపోతుంది. రోజు రోజుకి భక్తి పెరగాల తగ్గాల? రోజు రోజుకి భక్తి పెరగాలి, విశ్వాసం పెరగాలి. ఎన్ని దేవుని మాటలు పాటలుగా వింటున్నప్పుడు మన భక్తి పెరగాలి, మన విశ్వాసం పెరగాలి. రోజు రోజుకి మనం దేవునికి దగ్గరైపోవాలి. కానీ రోజు రోజుకి క్రైస్తవ ప్రపంచం ఏమైపోతుందండి? దేవునికి దూరం అయిపోతుంది, సాతానికి దగ్గరైపోతుంది తప్ప భయం లేని వారిగా, భక్తి లేని వారిగా బరి తెగించి బ్రతుకుతున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి మనందరము కూడా రోజు రోజుకి స్వస్థ బుద్ధి కలిగిన వారిగా బ్రతకాలి, నీతిగా బ్రతికిన వారిగా మన జీవితం ఉండాలి, అలాగే భక్తి కలిగిన వారిగా మనం బ్రతకాలని దేవుని కృప బోధిస్తుంది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక మనం ఈ నిరీక్షణలో పరిపూర్ణులుగా మారాలంటే ఏం చేయాలి అనేది చూడగలిగితే, హెబ్రీ పత్రిక నిరీక్షణలో మనం పరిపూర్ణులుగా ఉండాలంటే ఏం చేయాలో అక్కడ ఒక అద్భుతమైన మాట రాయించాడు దేవుడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాలు జాగ్రత్తగా చూడండి ప్రియులారా. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాలు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము. ఆ పదం చాలా ఇంపార్టెంట్, అందరూ చూడాలి. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలెనని అపేక్షించుచున్నాము. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తి, మీ నిరీక్షణ పరిపూర్ణం కావాలంటే మీరు ఇది వరకు కనపరిచారు, చూసారు ఆసక్తి, దాన్ని ఏం చేయాలట? తుదమట్టుకు అంటే తుది శ్వాస విడిచిపెట్టే వరకు కనపరచవలనని అపేక్షించున్నామంటే ఆశపడుతున్నాం అంటున్నారు అపోస్తలులు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రారంభంలో ఎంత ఆసక్తి అయితే చూపించారో అదే ఆసక్తి తుది శ్వాస విడిచిపెట్టే వరకు కూడా మీరేం చేయాలి? కనపరచాలి. మీ నిరీక్షణ పరిపూర్ణం అవ్వాలంటే, ప్రపంచ క్రైస్తవుల నిరీక్షణ పరిపూర్ణం అవ్వాలంటే ప్రారంభంలో బాప్తిసం తీసుకున్నప్పుడు ఎలాంటి ఆసక్తి చూపించారో అదే ఆసక్తి తుది శ్వాస విడిచిపెట్టే వరకు కూడా ఏం చేయాలి? కనపరచాలి అని చెప్పి అపోస్తలులు తెలియజేస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇప్పుడు ప్రారంభంలో బాప్తిసం తీసుకున్నప్పుడు ఉన్నటువంటి ఆసక్తి ఏమండి క్రమేపీ ఉందా అంటే ఉందండి? క్రమేపీ ఉంటుందా? లేదు. బాప్తిసం తీసుకున్న తర్వాత కొన్ని నెలలు లేకపోతే కొన్ని సంవత్సరాలు చాలా ఆసక్తిగా ఉంటారు. దేవుని వాక్యం అన్నా, దేవుడన్నా, దేవుని సన్నిధన్నా, పాటలు పాడాలన్నా, వాక్యం వినాలన్నా, దేవుని వాక్యాన్ని అనేక మందికి ప్రకటించాలన్నా చాలా ఆసక్తి కనపరుస్తారు. కానీ క్రమేపీ రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచే కొలది ఏమైపోతుంది? ఆ ఆసక్తి తగ్గిపోతుంది. కానీ అపోస్తలులు ఏమంటున్నారు? మీ నిరీక్షణ పరిపూర్ణం అవ్వాలంటే మీరు ప్రారంభంలో చూపించిన ఆసక్తి తుదమట్టుకు కనపరచాలి. అంటే తుది శ్వాస విడిచిపెట్టే వరకు కూడా అదే ఆసక్తి ఉండాలి. దేని మీద ఆసక్తి? వాక్యం పట్ల ఉండాలి, అలాగే దేవుని పట్ల ఉండాలి. అందుకే అపోస్తలులైన పౌలు గారు ఆయనకి దేని పట్ల ఆసక్తి ఉందో తెలియజేస్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, క్షమించాలి 11వ అధ్యాయం 2వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. దేవాసక్తితో. దేని మీదంట ఆయన ఆసక్తి? దేవుని పట్ల ఆయన ఆసక్తి. ఈరోజు ప్రపంచ క్రైస్తవులకు దేని పట్ల ఆసక్తి? లోకం పట్ల, లోకంలో ఉన్న వాటి పట్ల, అంతే కదండి. ధనం పట్ల, బంగారం పట్ల, ఆస్తుల పట్ల, అంతస్తుల పట్ల ఉన్న ఆసక్తి దేని పట్ల లేదు? దేవుని పట్ల లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక అపోస్తలులైన పౌలు గారికి ఎవరి పట్ల ఆసక్తి ఉందట? దేవాసక్తి అన్నారు చూడండి. అంటే దేవుని పట్ల ఆసక్తి ఉంది ఆయనకి. ఈరోజు ప్రపంచ క్రైస్తవులకు దేవుని పట్ల ఆసక్తి లేదు, దేవుని వాక్యం పట్ల ఆసక్తి లేదు, పరలోకం వెళ్ళాలనే ఆసక్తి లేదు, క్రీస్తు రాకడ కోసం సిద్ధపాటు కలిగి ఉండాలనే ఆసక్తి కూడా లేకుండా పోయింది ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకంటే అండి, ఎందుకు ఇలా అయిపోయారంటే
నడిపించే నాయకుడు సరైనవాడు లేడండి. వాక్యాన్ని సరిగా ఉపదేశించే నాయకులు సరిగా లేకపోవటం వలన క్రైస్తవ్యం అంతా ఈరోజు భ్రష్టు పట్టిపోయింది, కుక్కలు చింపిన విస్తరలాగా మారిపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, నడిపించే నాయకుడు సరైనడై ఉండాలి, చెప్పే బోధకుడు సరైనడై ఉండాలి. లేకపోతే ఏమవుద్ది? ఉన్న విశ్వాసం కాస్త పోతుంది, ఉన్న ఆసక్తి కాస్త పోతుంది. ఈరోజు సేవకుల మీద చిరాకు పడుతున్నారు విశ్వాసులు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన బాగలేదు, వారు చెప్పే వాక్యం కూడా సరిగా లేకపోవటం వలన మాట మాటకి కానుకల కోసం, మాట మాటకి దశమ భాగాల కోసం బోధించడం వలన వినే విశ్వాసకి ఏం పుడుతుంది? ఆసక్తి పుట్టదు, విసుగు పుడుతుంది. ఈరోజు క్రైస్తవులందరూ విసుగు చెంది నిరాశతో నిస్పృహలతో నలిగిపోతున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి అపోస్తులైన పౌలు గారికి దేవాసక్తితో ఉన్నాడంట ఆయన. మనం కూడా ఎలా ఉండాలి? దేవుని పట్ల ఆసక్తి ఉండాలి, దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఉండాలి. అసలు మన నిరీక్షణ దేని నిమిత్తం అనేది ఒకసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మన ఆసక్తి దేని నిమిత్తం అనేది ఒకసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి, దేని బట్టి? నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి. మన నిరీక్షణ దేనికోసం ఉండాలి? మన ఎదురుచూపు దేనికోసం ఉండాలి? నిత్య జీవానికి వెళ్ళాలని నిరీక్షణ కలిగి ఉండాలి మనం. అంతకంటే ఏం కావాలి చెప్పండి? ఏమండి, ఈ సమాజంలో, ఈ లోకంలో మనం ఏం చేసినా, ఎన్ని సంపాదించినా, ఎన్ని అనుభవించినా, ఎన్ని కూడగట్టినా, ఎన్ని భోగభాగ్యాలు అనుభవించినా ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్నవారిని, కన్నవారిని, కట్టుకున్న వారిని, ఉన్న ఊరిని, ఉన్న దేశాన్ని, ఉన్న లోకాన్ని ఏదో ఒక రోజు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కాబట్టి మనం నిరీక్షణ ఉంచవలసింది దేని మీద అంటే నిత్య జీవం మీద నిరీక్షణ ఉంచాలి. ఆ నిత్య జీవం ఎలా వస్తుంది అంటే యేసుక్రీస్తు వారి ద్వారానే వస్తుంది. నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం దుఃఖపడకుండా నిమిత్తము తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో చెప్తాడు కదా, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము. ఒకసారి తీయండి అన్నమాట. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. చూసారా, మనం ఒకవేళ యేసుక్రీస్తునందు నిరీక్షణ ఉంచితే క్రీస్తునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా ఏం చేస్తాడట? రెండవ రాకల్లో వెంట పెట్టుకొని వస్తాడు. అలా వచ్చిన వారందరికీ మహిమ దేహాన్ని ఇస్తాడు, మహాలోకమైన పరలోకానికి తీసుకువెళ్తాడు. ఇది మన నిరీక్షణ. అక్కడ నిత్య జీవాన్ని మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనం నిరీక్షణ ఉంచవలసింది యేసుక్రీస్తు వారి కోసం, యేసుక్రీస్తు ద్వారా దేవుడిచ్చే నిత్య జీవం కోసం మనం ఏం చేయాలి? నిరీక్షణ ఉంచాలి. అంటే ఎదురు చూడాలి. ప్రపంచంలో పరలోకం కంటే గొప్పది ఏదైనా ఉందండి? పరలోకం కంటే గొప్పది ప్రపంచంలో ఏది లేదు. ప్రపంచంలో పరలోకాన్ని మించినది ఏది లేదు. అక్కడ అద్భుతమైన జీవితాన్ని, అనంతమైన జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆ జీవితాన్ని మనం పొందుకోవాలంటే ఈ జీవితంలో నిరీక్షణ కలిగి మనం బ్రతకాలి, భక్తి కలిగి బ్రతకాలి, నీతి కలిగి బ్రతకాలి, స్వస్థ బుద్ధి కలిగి బ్రతకాలని దేవుని కృప మనకి బోధిస్తుంది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవుని పిల్లలు. అందుకే అపోస్తులైన పౌలు గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఆల్రెడీ మనకు తెలిసిన మాట ఇది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించే వాళ్ళమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందమో. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19. ఈ జీవితకాలం మట్టుకంటే 60, 70, 80 సంవత్సరాల జీవితం కోసమే మనం క్రీస్తు దగ్గరికి వస్తే
క్రీస్తును నమ్మితే ఏదో వస్తుందని, ఏదో ఇస్తాడని ఈ జీవితకాలం మట్టుకి మనం నమ్ముకుంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందో అన్నాడు. మరి మనం ఏ జీవితం కోసం నిరీక్షణ ఉంచాలి? రాబోయే జీవితం కోసం క్రీస్తునందు మనం నిరీక్షణ ఉంచాలి. రాబోయే జీవితం గొప్ప జీవితం, అది అనంతమైన జీవితం. ఆ జీవితాన్ని మనం సొంతం చేసుకోవాలంటే ఈ జీవితంలోనే క్రీస్తు కోసం మనం నిరీక్షణ ఉంచాలి. కాబట్టి మనందరము కూడా రాబోయే జీవితాన్ని మనం సంపాదించుకోవటం కోసం, రాబోయే జీవితం అయిన పరలోకాన్ని మనం సంపాదించుకోవడం కోసం ఈ జీవితంలోనే దేవుని కోసం మనం ఉన్నతంగా బ్రతికి, దేవుని కోసం మనం ఎన్నో ఉన్నతమైన కార్యాలు, ఉత్తమమైన కార్యాలు, సత్కార్యాలు, ధర్మకార్యాలు చేసి దేవుని మహింపరిచి, ఘనపరిచి, సంతోషపరిచి, దేవుని నామానికి కీర్తి కలగజేసి దేవుడిచ్చే నిత్యరాజ్యానికి నిరీక్షణ కలిగి జీవించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరిదిగో ప్రభువా, ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు మేము విన్నాం తండ్రి. నిరీక్షణ కలిగి మేము బ్రతకాలని, ఆ నిరీక్షణ నుండి మేము తొలగిపోకుండా మా తుది శ్వాస విడిచిపెట్టే వరకు కూడా మేము ప్రారంభంలో కనపరిచిన ఆసక్తిని కనపరచాలని మీ గ్రంథం ద్వారా మేము నేర్చుకున్నాం తండ్రి. మరి ఇదిగో ప్రభు, ఈ జీవిత కాలం మట్టుకి మేము క్రీస్తునందు నిరీక్షణ ఉంచకుండా రాబోయే జీవితం కోసం మేము క్రీస్తునందు నిరీక్షణ కలిగి మేము ఉండడానికి సహాయం చేయండి. తలలో వంచి ప్రార్థన చేస్తున్న మమ్ములను, మా కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచండి, బలపరచండి, మీ చిత్తానుసారంగా నడిపించండి. మా తుది శ్వాస విడిచిపెట్టే వరకు కూడా తండ్రి, కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా మీ క్రీస్తు వారి అడుగుజాడలను నడుచుకుంటూ అనేక మందిని నడిపిస్తూ, క్రీస్తు వారిని పోలి జీవిస్తూ అనేక మందిని జీవింపజేస్తూ, మీ కుమారుడిని క్రీస్తు వారి రాకడ కోసం సిద్ధపాటు కలిగి మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, మీ చిత్తమైతే మరలా ఆదివారం చిన్న మందగా కూడుకొని మరొక అద్భుతమైన అంశాన్ని మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుని మా ఆత్మీయ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని అభివృద్ధి చేసుకుని మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.